సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు నిర్వహిస్తున్నటువంటి నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మెల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ కలెక్టరేట్ ముందు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులు ముగ్గులు వేసి నిరసన తెలిపారు. అనంతరం ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మల్గూరి కృష్ణ, బొమ్మగాని రాజు మాట్లాడుతూ గత 21 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ వెంటనే స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ప్రధాన డిమాండ్ అయిన రెగ్యులర్ని నెరవేర్చాలని కోరారు. అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతుగా మా పనులు చేయకుండా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కంచర్ల మహేందర్, క్రాంతి కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, ఎం నీలాంబరి, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిలు, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు, ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు, బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు, దార వెంకన్న, శ్రీనివాస్, రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య, భిక్షమాచారి, మోయేజ్ ఖాన్, పరమేష్, నాగభూషణంచారి, రహీం, పాండు నాయక్, జానయ్య, చంద్రమౌళి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఐక్యత